ఏదో ఒక భయం, అమ్మో రేపు ఏం జరుగుతుందో, ఈ పరిస్థితులు ఏంటో, నేను వీటిని జయించగలనా, వీటి నుండి నేను బయటపడగలనా అనే భయం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అటువంటి టైంలో నువ్వు వెంటనే ఏం చేయాలంటే నీ దీపాన్ని వెలిగించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అనే దీపాన్ని నువ్వు వెలిగించి, ఆ వాక్యం అనే దీపాన్ని వెలిగించడం మాత్రమే కాదు, వెలిగించిన తర్వాత నువ్వు ఏం చేయాలి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆమె దీపము వెలిగించి రెండవది ఏం చేస్తుందంటే ఇల్లు మూడ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏం మూడ్చింది? ఇల్లు. ఇల్లు కూర్చోడం అంటే ఏంటి? విలువైంది, నాణ్యము విలువైనదే, విలువైన దాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్నాను కదా అని ఏడుస్తుందా? ఏం చేస్తుంది? వెతకడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. వెతకడం ప్రారంభించడంలో మొట్టమొదటి స్టెప్ ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది. దేవునికి స్తోత్రం. అనగా వాక్యాన్ని పట్టుకుంది. వాక్యము, దేవుని వాక్యాన్ని పట్టుకుంది. రెండోది ఏం చేస్తుందంటే ఇల్లంతా ఊడుస్తుందంట. ఏం చేస్తుంది? ఇల్లు ఊడుస్తుంది. ఇల్లు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే మన యొక్క హృదయానికి సాదృశ్యంగా కనబడుతుంది. హృదయం అనే ఇల్లును మనం ఏం చేయాలంటే దేహము గృహమే, దేహంతో పాటు మన హృదయం కూడా దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే గృహానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో మాట్లాడాలి, నేను ఏం చేస్తున్నానంటే ద్వారము వద్ద నిలబడి తట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ద్వారము దేనికి ఉండాలి? ద్వారం దేనికి ఉండాలి? ఇంటికి ఉంటది. యేసుప్రభు అంట మన యొక్క ద్వారం, మన ఇంటి తలుపులు తడుతున్నాడట. ఎవరైనా నా స్వరము విని తలుపు చేస్తే నేనేం చేస్తానంటే లోపలికి వస్తానని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏమిటి ద్వారం అంటే హృదయం అనే ద్వారాన్ని యేసుప్రభు తడుతున్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీస్తారో వారి హృదయాల్లో యేసుప్రభు వారిని నివాసం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ స్త్రీ పోగొట్టుకున్న తన నాన్న గురించి మొట్టమొదటి ఏం చేస్తుందంటే వాక్యాన్ని వెతుకుతుంది. వాక్యాన్ని ఏం చేస్తుందంటే వెలిగించింది. రెండవది ఏం చేస్తుందంటే తన ఇల్లు ఊడుస్తుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన హృదయాన్ని ఊడుస్తూ ఉండాలి. ఊడవడం అంటే ఏంటంటే హృదయాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మనిషిలో అన్నింటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. అందుకే అంటారు చూడండి, కొంతమంది నలుగురితో ఉన్నప్పుడు అంటే ఏం కాచుకోవాలన్నా, నలుగురితో ఉన్నప్పుడు నోరు కాచుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక హృదయాన్ని మనము కాచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏంటంటే అన్నిటికంటే మోసకరమైనది. అప్పుడు దాకా మంచిగా కనిపించవచ్చు, అప్పటికప్పటికి మనిషి మారిపోవచ్చు. చూడండి, ప్రతి మనిషిలోనూ రెండు స్వభావాలు ఉంటాయి. మనమే పైకి కనిపించింది ఒక్కరే, కానీ మనలో రెండు రకాల స్వభావాలు కనిపిస్తాయి. అప్పుడే మంచోళ్ళుగా కనిపిస్తాం, అప్పుడే చెడ్డలుగా కనిపిస్తాం. అంతేనా కాదు? కొంతమందికి మంచోళ్ళుగా కనిపిస్తాం, కొంతమందికి చెడ్డలుగా కనిపిస్తాం. కొంతమంది అప్పుడే పొగుడుతారు, అప్పుడే చెప్తారు. అవునే కాదు? అంటే మనమే చూడండి, ఇతరుల అప్పుడే అంటే అమ్మో పలానా చాలా మంచిది, అవునే కాదు? మళ్ళీ ఇంకొక రోజు అయ్యేసరికి అమ్మో ఆవిడంతా అలాంటి మనిషిని భూమి మీద నేను చూడలే లేదంటే, అవునా కదా? అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? మనిషిలో ప్రాబ్లం ఉందా, మనలో ప్రాబ్లం ఉందా?